హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సండే స్పెషల్ ములంకాడ మటన్తో చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఒక్కసారి ఈ చిన్న టిప్స్ పాటిస్తూ మటన్ కర్రీ అయితే చాలా బాగా చేసుకోండి. ముందుగా అయితే 1/2 kg మటన్ తీసుకోవాలి. అది బాగా శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని ఈ మటన్ని అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేయండి, మటన్ బాగా ఉడుకుతుంది. కుక్కర్ విజిల్స్ అయితే 8 విజిల్స్కి అయితే మటన్ చాలా బాగా ఉడికింది, పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు టమాటా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు పెద్ద సైజుగా కట్ చేసుకొని, 2 ఎండుమిరపకాయలు, ఒక 4 జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, హోల్ గరం మసాలాలు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా నానబెట్టి అందులో వేసుకోవాలి. గ్రేవీ అయితే చాలా చిక్కగా వస్తుంది. ఈ టిప్స్ పాటించండి, మటన్ చాలా బాగుంటుంది. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ములంకాడ ముక్కలు ముందుగా కట్ చేసుకున్నాక వాటిని కొంచెం దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ములంకాడ ముక్కల్లో కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ వేయండి, పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలా వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకొని కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేటట్టు ఉండాలి, అప్పుడు పచ్చివాసన అన్నది పోతుంది. తర్వాత ముందుగా ఉడికించిన మటన్ని తీసుకొని ఈ పేస్ట్లో వేసి బాగా ఫ్రై చేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మటన్లో మనకి సరిపడంత ఉప్పు, కారం వేసుకొని 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుంటే ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా ఉడికించిన ములంకాడ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పైన వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మూత పెట్టుకొని తీసుకుంటే మటన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీ అయిన ములంకాడ మటన్ అయితే చాలా చాలా అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.